హలో అందరికి ఈ రోజు అయితే నేను సగ్గు బియ్యం కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఎలా చేద్దామో చూద్దాం వచ్చేసేయండి. దీనికి ముందుగా కావాల్సినవి ముందు రోజు నానబెట్టుకున్న సగ్గు బియ్యం అండి. ఇలా అవ్వాలి సగ్గు బియ్యం సాఫ్ట్ గా. ఇవి ముందు రోజైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్నూన్ చేసుకుంటే మీరు ఒక 5 hours బిఫోర్ నానబెట్టుకొని నీరన్ని వడగట్టేసుకోవాలి. తర్వాత కరివేపాకు, తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొన్ని పల్లీలు, శనగపప్పు, మినపప్పు పోపుకు సరిపడా అండ్ ఇవి టేస్ట్ తగినంత అండ్ కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న పొటాటో ఉంటుంది కదా దాన్ని ఇలా సన్న కట్ చేసి తీసుకోండి. అలాగే జీలకర్ర, ఆవాలు. రండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఆయిల్ ఇలా హీట్ అయ్యాక దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. ఇవి కొంచెం ఇలా వేగుతున్నప్పుడు ఇందులో పల్లీలు వేసేసుకోండి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సగ్గు బియ్యం హెల్త్కి చాలా మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి కూడా పెట్టొచ్చు, చిల్లీస్ కొంచెం తక్కువగా వేసుకొని పిల్లలకి కూడా పెట్టుకోవచ్చండి. ట్రై చేయండి. ఇలా పల్లీలు కొంచెం వేగుతున్నప్పుడు తరుక్కున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకోండి. వేసేసుకొని ఇవి కొంచెం వేగనివ్వండి. కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేగనివ్వండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అండ్ పొటాటో పీసెస్. పొటాటోస్ వేగాలి కదా పీసెస్, అందుకని పొటాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి ఆనియన్స్తో పాటు వేగిపోతాయి. కొంచెం ఈ పొటాటోస్ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోండి. స్టవ్ ఫుల్గా పెట్టినా పర్లేదు, సిమ్లో చేసుకున్నా పర్లేదండి. కొంచెం పొటాటోస్ కలర్ చేంజ్ అవ్వాలంతే. ఇది మనం ఫాస్టింగ్ ఉంటాం కదండి, ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ. డేలో 1 time తిన్నామంటే డే మొత్తం చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం తినాలో అర్థం కాదు కదా, ఫ్రూట్స్ అవి ఇవి తినేసినా కూడా కొందరికి నీరసం వచ్చేస్తుంది. ఇలా చిల్లీస్ లేకుండా సాల్ట్ కొంచెం వేసుకొని నిమ్మకాయ పైన ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని చేసుకుంటే చాలా హెల్దీగా, చాలా ఎనర్జీగా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు చాలామంది ఇదే ప్రిపేర్ చేసుకొని తింటారండి. ఎందుకంటే ఎనర్జీ కోసము. ఆ రోజు మొత్తం టోటల్గా బాడీ అంతా నర్వస్గా ఉంటుంది కదా, అందుకని. అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ. ఏం లేదు, మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా చేసేసుకొని లంచ్లో కూడా తినొచ్చండి. ఆఫ్టర్నూన్కి లంచ్లో కూడా తీసుకెళ్ళొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు ఏంటంటే స్వీట్స్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సగ్గుబియ్యం పాయసము అలా ప్రిపేర్ చేసి ఇవ్వడం కంటే పిల్లలకైనా ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎలాంటి స్వీట్ ఉండదు, ప్లస్ చాలా హెల్దీ. సగ్గుబియ్యం కూడా మనం ఇలా తీసుకోవచ్చు. చూడండి ఇలా బాగా వేగిపోయాయి కదండి, కలర్ చేంజ్ అయింది చూడండి ఆనియన్స్. ఇలా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకొని నీటినన్నీ తీసేసుకున్నాం కదా, ఆ సగ్గు బియ్యాన్ని ఇలా వేసేసేయండి. వేసేసి ఇలా మిక్స్ చేసుకోండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేసేసుకొని తర్వాత మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా సాల్ట్ అంతా వీటికి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇది సిమ్లో ఉంచి చేయాలండి. చూడండి స్టవ్ ఇలా సిమ్లో పెట్టేసి చేసేసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటుకుపోతుంది. అందుకని మెయిన్గా అయితే వీటిని నీళ్ళన్నీ తీసేయాలండి. ఒక్క చుక్క నీరు కూడా ఉండకూడదు. స్ట్రైనర్లో వేసి బాగా నీరంతా తీసేసుకొని ఇలా చేసేసుకోండి. చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అందరికీ కంపల్సరీ నచ్చుతుందండి. కంపల్సరీ ట్రై చేయండి. అలాగే దీంట్లో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఒక 2 minutes ఇలా కలపకుండా కొంచెం ఈ బౌల్ హీట్ అవుతుంది కదా, ఆ హీట్కే ఇది
సాఫ్ట్గా అయిపోతుంది. అలా వేడైతే సరిపోతుందండి, ఫ్రై అవ్వని అవసరం లేదు. ఇలా కొంచెం ఇలా వేపుకొని ఒక 2 మినిట్స్ కొంచెం వేడవ్వనివ్వండి అంతే. మళ్ళీ ఒకసారి మధ్యలో ఇలా కలిపేసుకున్నామండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకవేళ దీంట్లో మీరు ముందుగా కొన్ని వాటర్ ఉన్నాయనుకుంటే, ఇలా అంటుకుపోతుంది అనుకుంటే, ఒకవేళ ఈ వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదండి పల్లీలు, వీటిని వేడి చేసుకొని ఇలా వేయించుకొని కొంచెం దంచుకొని ఆ పౌడర్ ఉంటుంది కదా, స్మూత్ పౌడర్ అవసరం లేదు, నార్మల్గా దంచేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. ఆ పౌడరు అస్సలు అంటుకుపోదండి, చాలా టేస్టీగా ఉంటుంది. పొడి పొడిగా చూడండి ఇట్లా వస్తుంది. ఇలా పొడి పొడిగా రాకుండా అంటుకుపోతుంది అనుకోండి, మీరు లాస్ట్లో కొద్దిగా వేరుశెనగ అవి ఉంటాయి కదా, అవి దంచేసి వేయించుకొని దంచేసి దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పొడి పొడిగా ఉంటుంది, అస్సలు అంటుకుపోదు, చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా. అండ్ లాస్ట్లో కొందరు నిమ్మరసం కూడా పిండుకుంటారు దీనిపైన, కానీ అవసరం లేదు, ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, లాస్ట్లో ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయింది. దీన్ని దేంతో అవసరం లేదండి, నార్మల్గా ఇలా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.